హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంటిల్లు ప్యూర్ వెజ్. ఈరోజు మనం బెల్లం ఆవకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అదే తీయ ఆవకాయ. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం ఈ బెల్లం ఆవకాయని ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకుని అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక పెద్ద మామిడికాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. అందులోకి శుభ్రంగా బాగు చేసుకోవాలి ముక్కలు. కాయ పుల్లగా ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి మనం టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ తోటి గ్లాసుడు ఆవపిండిని తీసుకోవాలి. ఆవాల్ని ఎండబెట్టి మిక్సీ వేసుకున్న పౌడర్ని అన్నమాట. ఇది బెల్లం ఆవకాయ కనుక కారం మనం హాఫ్ గ్లాసే తీసుకోవాలి. అది కమ్మటి కారం అయితే, లేకపోతే ఇంకొంచెం తక్కువే తీసుకోవాలి. అలాగే ఉప్పు పావు గ్లాసే తీసుకోవాలి. అవసరమైతే తర్వాత చూసి వేసుకోవచ్చు అన్నమాట. ఒక అర స్పూను మెంతులు వేసుకోవాలి. ఒక అర స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. మొత్తం ఇవన్నీ బాగా కలిసేలాగా కలపాలన్నమాట. మా వంటలు మీకు నచ్చుతున్నట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా నోటిఫికేషన్స్ వెంటనే మీకు వస్తాయి. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఏ గ్లాస్తో అయితే ఆవపొడి తీసుకున్నామో అదే గ్లాస్తో సన్నగా తరిగి పెట్టుకుని బెల్లాన్ని వేసుకోవాలి. తీపి ఇదైతే మీడియంగా ఉంటుంది, బాగుంటుంది. ఇంకొంచెం ఎక్కువ తీపి కావాలంటే మరో అర గ్లాసుడు కూడా వేసుకోవచ్చు బెల్లం. ఇప్పుడు ఇది మొత్తం బాగా కలిసేలా కలిపేసుకుని దీంట్లో మనం బెల్లము ఆవపొడి ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో నువ్వుల నూనె తీసుకోవాలి. నువ్వుపప్పు నూనె అన్నమాట. అది వేసేసుకోవాలి మొత్తం ఇందులో. వేసేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. నూనె ఎక్కువ ముందరే వేసేసి కలుపుకోకూడదన్నమాట. ఎందుకంటే మనం ఇది 2 రోజులు ఉంచాక తీసి చూసినప్పుడు ఊట ఎంత ఊరుతుందో ఇవన్నీ చూసుకోవాలి కదా. అందుకోసం నూనె ముందర కొంచెమే పోసుకోవాలి. తర్వాత తిరగలిపినప్పుడు 3వ రోజున ఎక్కువ పోసుకోవాలన్నమాట. ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకుని దీన్ని మనం ఒక 2 రోజులు ఇలా అట్టే పెట్టేయాలి. మూత పెట్టేసుకోవాలన్నమాట. కదపకుండా తడి అది తగలకుండా ఒక చోట పెట్టేసుకోవాలి. మొత్తం ఆవకాయ ఎలా పెట్టుకుంటామో అదే ప్రాసెస్ అన్నమాట. కాకపోతే బెల్లం వేస్తాం అంతే. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేద్దాం. ఒక 2 రోజులు పక్కన పెట్టేద్దాం. ఇక 2 రోజులు అయిపోయింది కదా, ఇప్పుడు తీసి చూద్దాం. చూడండి ఎంత ఊట వచ్చిందో. మామూలుగా వచ్చే ఊట కంటే బెల్లం వేయడం మూలంగా ఇంకొంచెం ఎక్కువ వస్తుంది. చూసారా, నీళ్ళుగా పల్చగా ఎంత పల్చగా అయిపోయిందో. దీన్ని మొత్తం అంతా బాగా కలుపుకోవాలన్నమాట. బెల్లం అది మొత్తం కలిసేలాగా. ఆల్రెడీ కలిసిపోయి ఉంటుంది, కానీ మనం ఇలా కలపడం మూలంగా మొత్తం ఈవెన్గా కలుస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఎండబెట్టుకోవాలి. కనీసం 3 రోజుల పాటు ఎండబెట్టాలి. ఇగో 3 రోజులు ఎండబెట్టిన తర్వాత ఇలా దగ్గరగా తయారవుతుంది. ఆ ఎండకి బెల్లం పాకం వచ్చి ఇలా చిక్కగా తయారవుతుందన్నమాట. మనం ఎక్కువ ఒక 10 కాయలు పెట్టుకున్నా ఇదే ప్రాసెస్. లాస్ట్లో ఇలా ఎండిపోయిన తర్వాత దీంట్లో ఉప్పు కారాలు అవి చూసేసుకుని అప్పుడు మనం ఇలా ఒక గాజు సీసాలో కానీ లేకపోతే పింగాణి జాడీలు ఉంటాయి కదా, దాంట్లో కానీ నిల్వ చేసుకోవచ్చు. సంవత్సరం అంతా ఉంటుంది. ఇది అట్లు, దోశలు, అలాగే ఉత్తిపప్పు చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా నంచుకోవడానికి చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. పుల్ల పుల్లగా, కారం కారంగా, తీయగాను. మా వంట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.